వరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. దేవుని సహాయం కొరకై నేను కూడా ఒక మాట ప్రార్థన చేస్తాను. తదుపరి ఈ లేఖన భాగాలను మనం ఆలకిద్దాం. ప్రార్థన. స్తోత్రార్హుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రియకుమారుడు క్రీస్తు యేసు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పిట్టమండలు మీరు ఏర్పరిచిన సంఘమును బట్టి వందనాలు. మీ దాసులు ప్రియులు శైలేష్ గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ స్థలంలో మీరు ఉపయోగిస్తూ ఉన్నారు. మేదరమెట్ల స్థానిక సంఘమును కూడా సహకారిగా మీరు ఉంచి ఈ పరిచర్యలో మీరు నడిపిస్తున్న గొప్ప విధానాన్ని బట్టి వందనాలు. ప్రార్థించిన రీతిగా ఈ 3 దినాలు ప్రత్యేకమైన కోడికలు ఏర్పాటు చేసుకున్నట్లు మీ కృప చూపుతున్నారు. ఆరంభ దినం, నిన్నటి దినం మీ గొప్ప సహాయం ఇచ్చారు, చక్కగా జరిగించారు. చివరి దినంలో చివరి కోడికలో మేముండగా మీ వాక్యము కొరకై ఎదురు చూస్తూ ఉండగా కృప చూపమని, మీ ఆత్మ ద్వారా మాట్లాడి మీరే మహిమను ఆరోపించుకుంటారని వాక్యమయ్యున్న క్రీస్తు యేసు అమూల్యమైన నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం మన వాక్య ధ్యానమునకు సహాయకరంగా అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకున్నాం. ఈ ఉదయకాలం నాకున్న సమయంలో ప్రభువు నాకు ఇచ్చిన తలంపుల మేరలో అంతియోకయ సంఘమును గురించి కొన్ని సంగతులు మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్లో అంతియోకయ సంఘమును గురించి తెలియని వారంటూ ఎవరు లేరు. ఉన్నారా ఎవరైనా ఇక్కడ? అంతియోకయ సంఘం అందరికీ సుపరిచితమైన సంఘం. ఆ సంఘము ఎలాంటిదో, ఆ సంఘములో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో కొన్ని విషయాలు మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ దినాల్లో చాలాసార్లు మన స్థానిక సంఘాల విషయమై మనం చాలా అతిశయిస్తూ ఉన్నాం. పలాని సంఘం కంటే మా సంఘము చాలా శ్రేష్టమైంది అనుకుంటున్నాం. పలానా ఊరిలో ఉన్న ఆ సంఘం కంటే మా సంఘంలో మంచి విశ్వాసులు ఉన్నారు, నాణ్యత కలిగిన సంఘం అని చాలా సంతోషపడుతున్నా, అతిశయిస్తూ ఉన్నాం. కానీ నీవు నేను మన స్థానిక సంఘాల యొక్క నాణ్యతను సరిచూసుకోవాల్సింది ఇప్పుడున్న సంఘాలతో కాదు. మనకంటే బలహీనమైన సంఘాలు, మనకంటే నాణ్యత లేని సంఘాలు, మనకంటే సామర్థ్యం లేని సంఘాలతో మన స్థానిక సంఘాన్ని పోల్చుకొని వారికంటే మనము మిన్నగా ఉన్నాము అని అతిశయపడడం మంచిది కాదు. అసలు ఆదిమ సంఘము ఎలాగుంది? ద ఫస్ట్ చర్చ్ ఇన్ ద బైబుల్. బైబిల్లో ఉన్న మొట్టమొదటి సంఘం, ఆ సంఘము ఎలాగుంది, ఆ సంఘములో లక్షణాలు ఎలాగున్నాయి, వాటిని సరిచేసుకుంటూ మన స్థానిక సంఘాలలో అలాంటి లక్షణాలు కలిగి ఉన్నామా లేదా అని పరీక్ష చేసుకోవలసిన వారంగా ఉన్నాం. మనం చదివిన లేఖన భాగాల్లో మొదటి మాటను, అంతియోకయ సంఘము ఎలాంటి సంఘమో మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. వచనం 1 మరలా మనం చదువుదాం. 13వ అధ్యాయం మొదటి వచనాన్ని మరలా చదువుదాం. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సుముయేను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను, బోధకులను ఉండిరి అన్నాడు. జాగ్రత్తగా గమనిస్తే అంతియోకయ సంఘములో వివిధ రకాలైన వ్యక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. బర్నబా ఉన్నాడు, నిగేర్ అనబడిన సుమియేను ఉన్నాడు, కురేనీయుడైన లూకియా ఉన్నాడు, సౌలు లాంటి వారు ఉన్నారు. ఈ రకరకాలైన వ్యక్తులు ఆ స్థానిక సంఘంలో ఉన్నారు. మొట్టమొదటి మాట ఏంటి అంటే ఏకముగా ఉన్న సంఘం. ఏ సంఘం అది? ఏకముగా ఉన్న సంఘం. మొట్టమొదటి సత్యాన్ని అంతియోకయ స్థానిక సంఘంలో మనం గమనిస్తూ ఉన్నాం. వారి మధ్య వివిధ రకాలైన వ్యక్తులు ఉన్నారు.
మొట్టమొదట బర్నబా గురించి చెప్పాడు. బర్నబా ఎవరు అంటే, ఆరంభములో బర్నబా గొప్ప ఆస్తిపరుడే, మంచి ధనము కలిగిన వాడు, మంచి పొలాలు కలిగిన వాడు, ఆస్తులు కలిగిన వాడు. కానీ 5వ అధ్యాయంలో తమకున్న ఆస్తి అంతా అమ్మి ఎక్కడ తెచ్చిపెట్టాడు? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. ఇప్పుడు ఈ సందర్భానికి అనగా 13వ అధ్యాయం 1వ వచనం సందర్భానికి బర్నబా ఎవరంటే ఒక పేదవాడు. బర్నబా ఎవరు? పేదవాడు, అంతే కదా. ఆరంభంలో ధనవంతుడే, తనకున్న సమస్తాన్ని అమ్మి తెచ్చి ఎక్కడ పెట్టాడు? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. అంటే బర్నబా ఇప్పుడు ఒక పేదవాడిగా ఉన్నాడు. రెండో వ్యక్తి నిగేర్ అనబడిన సుమియేను అన్నాడు. నిగేరీలు ఎవరు అంటే చరిత్ర ఏం చెప్తుందంటే వారు నల్లవారు అని చెప్తుంది, ఆఫ్రికా ఖండానికి సంబంధించిన వారు. అంటే ఈ సుమియేను ఎలాంటి వ్యక్తి లేక ఎవరు అంటే ఒక నల్ల జాతికి సంబంధించిన వాడు అనమాట. ఏ జాతికి సంబంధించిన వాడు? నల్ల జాతికి సంబంధించిన వాడు. ఒక పేదవాడున్నాడు, ఒక నల్ల జాతికి సంబంధించిన వాడున్నాడు. కురేనీయుడైన లూకియా అన్నాడు. కురేనీయులు చరిత్రలో గమనించినప్పుడు వారు ఒక బాగా తెల్లగా ఉండేటువంటి ప్రజలు అనమాట. ఈ లూకియా ఒక తెల్లగా మంచి రంగు మంచి కళతో కూడినటువంటి వ్యక్తి ఈ లూకియా. ఇక సౌలు అన్నాడు. సౌలు ఎలాంటి వాడో మనందరికీ బాగా తెలుసు. సౌలు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా గమలీయేలు పాదాల యొద్ద నేర్చుకున్నటువంటి ఒక మహాజ్ఞాని. ఎవరు? సౌలు. వింటున్నారా ఈ మాటలు? ఒక పేదవాడున్నాడు, ఒక నల్లవాడున్నాడు, ఒక తెల్లవాడున్నాడు, ఒక జ్ఞానం కలిగిన వాడున్నాడు, విద్యావంతుడున్నాడు. ఇన్ని రకాలైన ప్రజలు ఆ స్థానిక సంఘములో ఉన్న వారు ఎలాగున్నారు అంటే వారు ఏకముగా ఉన్నారు. వారు ఎలాగున్నారు? ఏకముగా, ఐక్యంగా ఉన్నారు. అంత్యోక్యలో మనం నేర్చుకునే మొట్టమొదటి ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే స్థానిక సంఘములో రక్షించబడిన ప్రజలు వారు ఐక్యంగా ఉండాలి. వారు ఎవరైనా కావచ్చు, వారి రంగు వేరు కావచ్చు, వారి భాష వేరు కావచ్చు, వారి జ్ఞానము వేరు కావచ్చు, వారి కలిగిన స్థితిగతులు వేరు కావచ్చు, వారు సామాన్యులైన సామంతులైన, వారు ధనికులైన బీదవారైనా, వారు తెల్లవారైనా వారు నెల్లవారైనా, వారు ఎలాంటి వారైనా సరే వారి మధ్య భేదాలు లేవు, వారి మధ్య వ్యత్యాసాలు లేవు, వారి మధ్య భిన్నత్వాలు లేవు. దానికి భిన్నముగా వారి మధ్య ఏముందంటే ఏకత్వం. స్థానిక సంఘములో ఉండవలసిన లక్షణం ఏంటంటే ఎంతమంది ఎన్ని రకాలైన విశ్వాసులున్నా విశ్వాసుల మధ్య ఏకత్వం అనేది ఉండాలి. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో ఆ మాటను మనం చదువుతాం. రండి ఆ మాట చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం వచనం 44 చదువుదాం. 2:44. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 44 వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. గమనిస్తున్నారా? విశ్వసించిన వారందరూ ఏం చేశారంట? ఏకముగా కూడి. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో క్రొత్త నిబంధన సంఘం ఆరంభమైన సమయం. ఎన్ని వేల మంది రక్షించబడ్డారు? 2,000 మంది. వేల మంది రక్షించబడ్డారు, వేల మంది సంఘంలో చేర్చబడ్డారు. విశ్వసించిన వారందరూ వారు ఎలాగున్నారంటే ఏకముగా కూడి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం అంత్యోకయ స్థానిక సంఘమును గురించి మనం వింటూ ఉండగా వేల మంది ప్రజల మధ్య ఏముందంట? ఏకత్వం. సహజంగా లోకములో మనం ఏమి వింటాము అంటే ఏమి అంటాము అంటే బ్రదర్ 10 మంది ఉన్నప్పుడు 10 రకాలైన అభిప్రాయాలు ఉంటాయి అంటావా అనవా? 10 మంది ఉంటే 10 రకాలైన అభిప్రాయాలు ఉంటాయి, కానీ అందరూ ఏకంగా ఎలా ఉంటారు బ్రదర్ అని అంటాం. వినండి, ఈ ఆదిమ సంఘములో, ఈ మొట్టమొదటి సంఘములో అక్కడ వేల మంది ప్రజలు ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, రకరకాలైన ప్రజలు ఉన్నారు. జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, జ్ఞానం లేని వారు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, విద్య లేని వారు ఉన్నారు, యూదులు ఉన్నారు, అన్యులు కూడా ఉన్నారు. రకరకాలైన ప్రజలు ఆ ఆదిమ సంఘములో ఉన్నారు. కానీ వారి మధ్య ఏ భేదాలు లేవు, ఎటువంటి భేదము లేదు.
ఇది నాలో చాలా బాధాకరం. సంఖ్య వందల్లోనే, వేలకి ఇంకా బ్రదరన్ అసెంబ్లీస్ చారలా ఉన్నాయా? వేల సంఖ్యలో ఉన్న బ్రదరన్ సంఘాలు ఉన్నాయంటారా? నాకు తెలిసి అయితే అక్కడ లేవు. యాజ్ ఫర్ యాజ్ ఐ నో, భారతదేశంలో చాలా సంఘాలు నేను ఎరుగుదును. నాకు తెలిసి బహుశా 1000 మంది ఉన్న బ్రదరన్ సంఘాలు అంటూ ఏమీ లేవు. 100 మందిలోనే ఉన్నారు, ఇంకా తక్కువే ఉన్నారు చెప్పాలి అంటే. 100 మంది కంటే తక్కువ ఉన్న సంఘాలు చాలా ఉన్నాయి. కానీ బాధాకరం ఏంటంటే, దుఃఖము కలిగించే సంగతి ఏంటంటే, ఈ కొద్ది మంది మధ్య ఎన్ని భేదాలు. కొరింథీ సంఘంతో పౌలు మాట్లాడుతూ, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాటలు మనం చదవనక్కర్లేదు. మీలో కలహములు కలవని నేను విన్నాను. ఓ కొరింథీ సంఘమా, మీలో ఏమున్నాయి? కలహాలు ఉన్నాయి. ఏకత్వం ఉండడానికి బదులు, ఐక్యత ఉండడానికి బదులు, సమానత్వం ఉండడానికి బదులు మీ మధ్య కలహములు ఉన్నాయి. ఏంటా కలహములు? ఒకడేమో నేను పౌలు వాడను అంటున్నాడంట, మరొకడు నేను అపోల్లో వాడను, మరొకడు నేను కేఫా వాడను, మరొకడు నేను క్రీస్తు వాడను. ఇది నాలో అక్షరాల ఇలాంటి విశ్వాసులు ఉన్నారండి. సంఘంలో 4 పెద్దలు ఉన్నారనుకోండి, 4 పెద్దలతో ఏకీభవించే విశ్వాసులు చాలా తక్కువ మంది. వారికి ఇష్టమైన పెద్ద ఉంటారు, వారికి మద్దతు ఇస్తారు, వారిని ముందుకు నెడతారు. మిగిలిన పెద్దలతో మాత్రం ఏకీభవించరు. వీరు ఏది చెప్పినా వారు ఏం చేస్తారు? దానికి వ్యతిరేకంగా ఇస్తారు, దాన్ని అంగీకరించరు. ఎందుకు ఒప్పుకోవాలన్నా, ఎందుకు చేయాలన్నా. అక్కడ 1000 మంది ఉన్నారు, వారి మధ్య ఎటువంటి భేదాలు లేవు, ఎటువంటి అభిప్రాయాలు లేవు. ఇంకొంచెం నేను ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చాలా బాధాకరం, మన స్థానిక సంఘాలలో ఎన్ని భేదాలండి, ఎన్ని భేదాలు. వర్ణాల ఆధారంగా భేదాలు, రకరకాలైన భేదాలు. అందుకనే పౌలు సంఘమును గురించి మాట్లాడుతూ అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో ఎఫెసీ సంఘ పెద్దలను పిలిపించి వారితో మాట్లాడుతూ చాలా తీవ్రంగా ఆ మాట చెప్పాడు, పెద్దలతో చెప్పాడు. 20వ అధ్యాయం 28వ వచనంలో, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఎవరి సొత్తు కాదు. నేను కష్టపడ్డాను, నేను ప్రయాసపడ్డాను, నేను కట్టాను, నాది అనడానికి భూలోకంలో ఎవరికి కూడా హక్కు లేదు. అసలు సంఘము యొక్క ప్రస్తావన మొట్టమొదట ప్రభు ప్రస్తావించినప్పుడు మత్తయి సువార్తలో, పేతురు నీవు బండము, ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదునన్నాడు. విన్నారా 2 మాటలు? నేను నా సంఘం. దాని అర్థం ఏంటి? ఇది ఎవరికి సంబంధించినది కాదు. సంఘము అనేది ప్రభువుది. ప్రజల పాత్రలు మాత్రమే ప్రభు ఉపయోగించుకుంటాడు. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరిని, వారి కాలం అయిపోయినప్పుడు, వారి సేవ చేయ దినములు అయిపోయినప్పుడు ప్రభు వారిని పిలుచుకుంటాడు. సంఘము ఆయనది. పౌలు చెప్తూ అన్నాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును మీరు కాయుటలో జాగ్రత్త కలిగి ఉండండి. మీ ఇష్టం. సంఘములో కలహాలు కలిగించడానికి మీకు హక్కు లేదు. సంఘములో విభేదాలు కలిగించడానికి మీకేమాత్రము ప్రమేయము లేదు. నీకు ఏదైనా ఉంటే ఇంట్లో చేసుకో. చాలా బాధాకరం, చాలా వేదనకరం ఏంటంటే, చాలా మంది విశ్వాసులు సంఘాల్లో పెత్తనాలు చేయాలనుకుంటారు. ఎక్కడ? సంఘాల్లో. కుటుంబాల్లో ఏమో పెత్తనాలు చేయరు, ఒకరి మీద పోనీలే అంటారు. అక్కడ కలహాలు ఉండకూడదు, అక్కడ ఏకత్వం ఉండాలి, అక్కడ మంచి సాక్ష్యం ఉండాలి, అక్కడ మన సాక్ష్యం పోకూడదు. ఒకరి మీద పోనీలే బ్రదర్ ఆయన చెప్తున్నాడు కదా. కానీ సంఘంలో మాత్రం కుదరదు. నేను ఒప్పుకోనన్నా, ఆయన చేస్తే నేను ఒప్పుకోను. జాగ్రత్త. అంత్యోకయ స్థానిక సంఘము నుండి మనం నేర్చుకునే ఆ మొట్టమొదటి సంగతి ఏంటంటే, వారు ఏకముగా ఉన్నారు. ఉంటాయి వ్యత్యాసాలు, ఉన్నాయి, వారి మధ్య కూడా ఉంటాయి భేదాలు, అభిప్రాయాల్లో, వస్త్రధారణలో. అందరూ ఒకేలాగా ఉంటారా? ఉండరు. అందరి రంగులు వేరు, అందరి నైపుణ్యాలు వేరు, అందరి సామర్థ్యాలు వేరు, అందరి వస్త్రధారణ వేరు. కానీ ఆ స్థానిక సంఘములో ఉందంటే, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి. 133వ కీర్తన
మొదటి చరణం, సుపరిచితమైన లేఖన భాగం 133వ కీర్తన మొదటి చరణం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. స్థానిక సంఘాల్లో ఐక్యత ఉంటే, స్థానిక సంఘాలలో ఏకత్వం ఉంటే, స్థానిక సంఘాలలో ఈ సమానత్వం అనేది ఉంటే ప్రభు ఎంత సంతోషపడతాడో. ఆ తర్వాత చెప్పాడు, అది అహరోను తల మీద పోయబడి అంగీల అంచుల వరకు కారుచున్న ఏ తైలం అన్నాడు? పరిమళ తైలం, సువాసన. ఆ సంఘము ఐక్యంగా ఉన్నప్పుడు, వారు ఏకంగా ఉన్నప్పుడు, వారు కలిసిమెలిసి ఉన్నప్పుడు, వారి మధ్య అన్యోన్యత ఉన్నప్పుడు ఆ సువాసన ఎంత చక్కగా వెదజల్లుతుందో. దాదాపు ఆదిమ సంఘం ఏర్పడి 2000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఈ సువాసన వ్యాపిస్తూనే ఉంది ప్రపంచమంతా. అంత్యోకయ సంఘమును గురించిన సాక్ష్యం, అంత్యోకయ సంఘమును గురించిన సువాసన వ్యాపిస్తుంది, వెదజల్లబడుతుంది. కారణం ఏంటంటే వారి మధ్య ఏముంది? ఐక్యత ఉంది. పరీక్ష చేసుకుందాం. స్థానిక సంఘంలో, నీవు నేను ఉంటున్న సంఘాల్లో మన తోటి పెద్దలతో, మన తోటి సేవకులతో, మన తోటి విశ్వాసులతో ఐక్యంగా ఉన్నామా? ఏక మనసు ఉందా? అన్ని విషయాల్లో, కొన్ని విషయాల్లో కాదు. కేవలం రొట్టె విరిచే విషయంలోనే ఏకత్వం ఉండి మిగిలిన విషయాల్లో ఏకత్వము లేకపోవడం ఇది ఎంత మాత్రమో కాదు. అన్ని విషయాల్లో, సంఘమునకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా ఏముండాలి? ఏకత్వము ఉండాలి. అప్పుడు ఆ స్థానిక సంఘం యొక్క సువాసన పరిమళ వాసనగా వ్యాపిస్తుంది. అంత్యోకయ సంఘంలో మనము నేర్చుకునే మొట్టమొదటి పాఠం ఏంటంటే వారు ఏకముగా ఉన్నటువంటి సంఘం. దాటిపోదాం. 2వ మాట, వచనం 2, వచనం 3 నేను చదువుతాను, లేకపోతే సహోదరులు ఎవరైనా చదివితే సహాయకరం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనాన్ని 3వ వచనాన్ని చదువుకుందాం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. 2వ వచనంలో 3వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. అదేంటంటే వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా అన్నాడు. 2వ వచనంలో ఉపవాసము చేయుచుండగా. 3వ వచనంలో వారు ఉపవాసముండి ప్రార్థన చేసి. ఇక 2వ సంగతి మీకు అర్థమైపోయింది. అంత్యోకయ సంఘం ఎలాంటి సంఘము అంటే వారు ఉపవాసముండి ప్రార్థన చేసే సంఘం. ఒకటి, అది ఏకంగా ఉన్న సంఘం. 2, వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే సంఘం. ఉపవాసం అంటూనే మన బ్రదర్ని వారు ఏమనుకుంటారంటే అది పెంతుకోస్తోళ్ళకి ఇచ్చేసామన్నా, ఇప్పుడు మనకు సంబంధం లేదు ఉపవాసాలు, ఈ ఉపవాసాలతో మనకు పని లేదు అనుకుంటారు. అంత్యోకయ సంఘం అది ఎలాంటి స్థానిక సంఘము అంటే వారు ఉపవాసం ఉండి ఏం చేశారంట? ప్రార్థన చేశారు. ఉపవాసాన్ని గురించిన వివరణ ప్రభు తేటగా చెప్పాడు. ఒక చెవిటి మోగ దెయ్యం పట్టిన ఒక పిల్లవాడిని ప్రభు దగ్గర తీసుకొని వచ్చాడు. శిష్యులు మొట్టమొదట ఆ దెయ్యమును వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేశారు, సాధ్యం కాల. ప్రభు తదుపరి ప్రార్థన చేశాడు, ఆ దెయ్యం పిల్లవాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. శిష్యులు అడిగారు, ప్రభువా మేమెందుకు చేయలేకపోయాం, మాకెందుకు ఇది సాధ్యం కాలేదు అంటే ప్రభు అన్నాడు, అట్టిది ఉపవాసము వలననే సాధ్యము అన్నాడు. ఉపవాసము అనే మాట ప్రభు ప్రస్తావించి దాని అర్థం ఏమన్నాడంటే ఉపవాసము ఈజ్ ఈక్వల్ టు ప్రార్థన అన్నాడు. ఉపవాసం అంటే ఏంటి? ప్రార్థన. ఉపవాసం అంటే అన్నం తినకపోవడం కాదు. చాలా మంది ఉపవాస కూడికలు అంటారు, ఉపవాస ప్రార్థనలు అంటారు, భోజనం చేయరు. పాపం పొద్దు నుంచి సాయంత్రం దాకా భోజనం చేయకుండా ప్రార్థనలో గడపకుండా ఇంకేదేదో చేస్తే అది ఉపవాసం కాదు. నువ్వు తిన్నా తినకపోయినా గంటల తరబడి ప్రార్థనలో కనపడితే దాన్ని ప్రభు ఉపవాస ప్రార్థనగా పరిగణిస్తారు. నువ్వు ప్రార్థన చేయకుండా పొద్దు నుంచి సాయంత్రం దాకా తినకుండా నేను ఉపవాసం ఉన్నానంటే, చాలా మంది పేదవారు ఆహారం తినవాళ్ళు వాళ్ళు కూడా ఉపవాసం చేసినట్టేనా? కొద్దిమంది ఒక పూట తినడానికి కుదరదు. ఉపవాసం అంటే
నువ్వు తిన్నావా తినలేదా అనేది ఇక్కడ ముఖ్యం కాదు. ఎంత ఎక్కువ సమయాన్ని ప్రభువు సన్నిధిలో నీవు గడుపుతున్నావు. అంతియోకయ స్థానిక సంఘం వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు అంటే దాని అర్థం ఏంటంటే వారు ఎక్కువ సమయాన్ని ఎక్కడ గడిపారు? ప్రార్థనలో గడిపారు. ఇది అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయంలో యేసు ప్రభు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఆయన ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా తిరిగి వస్తాడని దేవదూతలు చెప్పారు. ఈ వెంటనే శిష్యులు, కొద్దిమంది స్త్రీలు వారు ఏం చేస్తున్నారంటే, రండి 1వ అధ్యాయానికి రండి. 1వ అధ్యాయం వచనం 14 చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం వచనం 14. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రభు ఆరోహణమై వెళ్ళిన వెంటనే ఆయన శిష్యులు వీరందరూ అన్నాడు. అంటే వచనం 13లో ప్రభు శిష్యుల యొక్క పేర్లు చెప్పాడు. ఆయన శిష్యులు, వీరితో పాటు కొద్దిమంది స్త్రీలు, యేసు సహోదరులు అంటే శరీర సంబంధమైన తమ్ముళ్ళు ఉన్నారే వీరందరూ కలిసి వారు ఏం చేస్తున్నారంట? ఏక మనసుతో ఎడతెగక ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ప్రభు వెళ్ళినది మొదలుకొని వారు చేసిన ఒక గంభీరమైన కార్యం ఏంటంటే ప్రార్థన చేయడం. అందుకే 2:42లో రాశారు, వీరపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎలా ఉన్నారంట? ఎడతెగక ఉండిరి. అంతియోకయ స్థానిక సంఘం వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే సంఘముగా ఉన్నారు. ఈ దినాల్లో ప్రార్థించే సంఘాలు ఎక్కువయ్యాయా తక్కువయ్యాయా? తక్కువయ్యాయి. ప్రసంగాల కొరత లేదు, ప్రభువుకి స్తోత్రం. చాలా మంది యోగ్యులైన వారు, వరం కలిగిన వారు, వాక్య పరిచర్య చేయగలిగిన వారు సంఘాల్లో ఉన్నారు. వారిని బట్టి సంతోషిద్దాం, ప్రభుని స్తుతిద్దాం. ప్రసంగాల కొరత మన సంఘాల్లో లేదు, కానీ ఈ దినాల్లో మనకున్న కొరత ఏంటంటే సంఘాలలో ప్రార్థన చేసేవారు తక్కువైపోయారు. అందుకనే దైవజనులు జి రాజారావు గారు వారు గంభీరమైన పని జరిగించి ప్రభు సన్నిధికి వెళ్ళారు. తెలుగు భాషలో 66 పుస్తకాల మీద వ్యాఖ్యానం రాసిన ఏకైక గ్రంథకర్త పెద్దలు, దేవుని దాసులు, దైవజనులు జి రాజారావు గారు. వారు ఒక మాట అంటూ ఉండేవారు, ఆదివారం ఆరాధనకి 500 మంది వస్తారంట. ఎంతమంది వస్తారు? 500 మంది. వాక్య ధ్యాన కూడికంటే ఒక 0 తీసేయాలంట. ఎంతమంది? మీరు చెప్పాలి గట్టిగా. 50 మంది. ప్రార్థన కూడికంటే ఆ 0 కూడా తీసేయాలంట. ఎంతమంది? 5గురే. నిజమండి. ఆదివారం సంఘాలు 500 మంది కనబడతారు, కానీ వాక్య ధ్యాన కూడికలు 50 మందే కనబడతారు. ఇక ప్రార్థనా కూడికంటే 5గురే. ఎంత బాధాకరం. ఇదే వాళ్ళు ప్రార్థన చేసే సంఘాలు అరుదైపోయాయి. మీటింగ్లు అయిన అనంతరం ప్రకటనలు వింటుంటాం. ఇప్పుడు చేసే ప్రకటనలు ఏంటో తెలుసా? భోజనాలు చేసిన వారు మాట్లాడుకోకుండా మీరున్న స్థలాల్లో కూర్చొని ఇద్దరిద్దరుగా కలిసి ప్రార్థన చేయండి అనే ప్రకటనలు వింటున్నాం. అంటే ఈ ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు? ఇది వరకు లేని అలవాటు కాదు. నేను విన్నదేంటంటే ఇది వరకు అలవాటు ఉండేదట. కూడిక అయిపోయిన తర్వాత భోజనం చేసిన వెంటనే మరలా కూడిక ఆరంభమయ్యేంత వరకు సహోదరులైనా సహోదరులైనా కలిసి ప్రార్థన చేసేవారట. ఇప్పుడు ఆ లక్షణం కనబడటం లేదు. అందుకనే పెద్దలు ప్రకటనలు చేస్తున్నారు, కూడిక అయిన అనంతరం ఏం చేయాలంట? ప్రార్థనలు చేయండి. అంతియోకయ సంఘంలో మనం నేర్చుకునే మరొక శ్రేష్టమైన సంగతి ఏంటంటే వారు ప్రార్థించే సంఘం. సంఘ ప్రార్థన చాలా బలమైంది, వ్యక్తిగత ప్రార్థన బలమైందే, కుటుంబ ప్రార్థన బలమైందే. ఈ రెండిటికంటే స్థానిక సంఘము యొక్క ప్రార్థన ఇంకా బలమైంది. ఒక స్థానిక సంఘం కలిసి ప్రార్థన చేస్తే ఎంత గంభీరమైన కార్యాలు జరుగుతాయో. చదవండి ఒక మాట, అపోస్తుల కార్యముల గ్రంథంలోనే 12వ అధ్యాయం వచనం 5. అపోస్తుల కార్యముల గ్రంథం
12వ అధ్యాయం వచనం 5 చదువుదాం. సహోదరులు చదువుతారు నాన్న. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. పేతురు చెరసాలలో ఉంచబడి భయంకరమైన దినాలు. అప్పటికే బాప్తిస్మిచ్చి యోహాను శిరచ్ఛేదన చేయబడ్డాడు. అపోస్తలులను లేక క్రైస్తవులను హింసిస్తున్నటువంటి దినాలు. ఆ దినాల్లో పేతురును కూడా బంధించారు. దాదాపుగా అందరూ ఏమనుకున్నారంటే పేతురును కూడా ఖచ్చితంగా చంపేస్తారు అనుకున్నారు. కానీ సంఘము మాత్రం ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారా? ఇంకేముందయ్యా, పేతురును పట్టుకున్నారు, వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి అయ్యా పేతురు పని అయిపోయింది, బంధించేశారు, ఇక పేతురు రేపో మాకు చంపేస్తారు అట్లాగే అంటున్నారా? వారు ఏం చేస్తున్నారట? సంఘమైతే అత్యాశక్తితో ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. వారి ఆసక్తి, వారి ఆశ ఏంటంటే మా ప్రభు నిశ్చయంగా మా ప్రార్థన వింటాడు. ప్రభు మా ప్రార్థన వినేంత వరకు, ప్రభు మా ప్రార్థనకు జవాబిచ్చేంత వరకు వారు ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేసి ఇక కళ్ళు తెరిచి ఎదురు చూస్తున్నారా పేతురు కోసం? ఏమండి, పేతురు ఎప్పుడు వచ్చాడు? వారు ప్రార్థన చేస్తూ ఉండగా రోదే అని చిన్నది పేతురు స్వరం విని ఎదురు పేతురు వచ్చాడు అంటే అక్కడ దాకా ప్రార్థన చేశారు. ఎక్కడ దాకా? పేతురు వారు ఉన్న స్థలము దగ్గరకు వచ్చేంత వరకు ప్రార్థన. అదే ఎడతెగక ప్రార్థన, అదే ఉపవాస ప్రార్థన. నీవు అనుకున్నది జరిగేంత వరకు ప్రార్థన చేయాలి. నేను చేశానయ్యా జరగాలంటే కాదు. ఈ దినాల్లో డిమాండ్స్ ఎక్కువయ్యాయి. గవర్నమెంట్కి అర్జీలు ఇచ్చినట్టే అన్నమాట. ప్రభు ఆ కార్యం చేసేదాకా ప్రార్థన చేయడం, వేడుకోవడం అనేది ఇది కనబట్టలా. ఒక అర్జీ పడేస్తున్నాం, ఇక ఎప్పుడుకో జరిగిద్దిలే. ఎంఆర్ ఆఫీసులో అర్జీ ఇచ్చామనుకో పని జరగకుండా పోయిద్దా? జరిగిద్దిగా. ఒక రోజు కాకపోతే ఒక రోజు. నేను అనుకుంటాను, ఒకవేళ ప్రభువు కూడా లంచం ఇచ్చి చేయించుకునేది ఉంటే విశ్వాసులు ప్రభువు కూడా ఏమిస్తారు? చెప్పరేంటండి, ఇస్తారు. దానికి కూడా సిద్ధమే. ఎక్కువసేపు ప్రార్థన చేయడానికి మాత్రం మనసు లేదు, ప్రార్థనలో సమయం గడపడానికి మనసు లేదు. ఒకవేళ ఏదైనా లంచాలు ఇచ్చి పని చేయించుకునే పని అయితే దానికైనా కూడా ఇష్టపడుతున్నాను. జాగ్రత్త. అంత్యోకయ స్థానిక సంఘంలో మనం నేర్చుకునే ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే వారు ఉపవాసం ఉండి వారు ఏం చేసేవారంట? ప్రార్థన చేసేవారు. 2 విషయాలు ఉన్నాం. ఒకటి, అది ఏకముగా ఉన్న సంఘం. 2, అది ప్రార్థించిన సంఘం. 3వ మాట, 2వ వచనాన్ని మరలా చదువుదాం. 13వ అధ్యాయం వచనం. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. జాగ్రత్తగా వినండి. 3వ మాట, అంత్యోకయ సంఘం ఎలాంటి సంఘము అంటే పరిశుద్ధాత్మ యొక్క స్వరమును విన్న సంఘం. పిల్లలు, అంత్యోకయ సంఘం ఎలాంటి సంఘం అట? పరిశుద్ధాత్మ యొక్క స్వరమును విన్న సంఘం. పరిశుద్ధాత్ముడు సంఘంతో మాట్లాడుతున్నాడు. నేను పౌలును బర్నబాను లేక సౌలును బర్నబాను పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేక పరచుడి అని పరిశుద్ధాత్ముడు మాట్లాడగా ఆ స్వరాన్ని ఎవరు విన్నారు? అంత్యోకయ స్థానిక సంఘము విన్నది. వింటున్నారా ఈ మాట? అంత్యోకయ స్థానిక సంఘం ఎలాంటి సంఘం అంటే దేవుని స్వరమును విన్నటువంటి సంఘం, దేవుని స్వరమును ఆలకించినటువంటి సంఘం. ప్రభు మాట్లాడతాడా? ఇదేంటయ్యా ప్రభు మాట్లాడటం ఏంటి? నేరుగా ప్రభు మీతో ఎప్పుడైనా మాట్లాడా అని అడిగితే ఏమంటారు? అదేంటయ్యా ఇప్పుడు నేరుగా ప్రభు మాట్లాడడం లేదు కదా, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కదా. నిజమే, చాలాసార్లు వాక్యం వింటుంటాం కానీ అన్ని విషయాలు మనకు తగలవు, అన్ని విషయాలు మనకు అర్థం కావు. కానీ కొన్ని సంగతులు ప్రత్యేకంగా ఖచ్చితంగా మనకు అర్థమవుతాయి, మనకి వినబడతాయి. ప్రభు మనతో మాట్లాడినట్టుగా ఉంటుంది.
దేవుడు మనతో మాట్లాడేవాడు. ఆయన స్వరాన్ని విన్న అనుభవం ఈ దినాల్లో సంఘాల్లో కనబట్టలా. వినబడుతుందా? ప్రభు స్వరము స్థానిక సంఘములో వినగలుగుతూ ఉన్నామా? దేవుని స్వరాన్ని విన్న సందర్భం, విన్న అనుభవం నీ జీవితంలో ఎప్పుడైనా ఉన్నదా? అంత్యోకయ వారు దేవుని స్వరాన్ని విన్నారు. పరిశుద్ధాత్ముడు వారితో మాట్లాడుతున్నాడు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, మొదట 2 లక్షణాలు చూసామే. వారి మధ్య ఏకత్వం ఉంది, వారి మధ్య ప్రార్థన ఉంది. ఈ ఏకత్వం, ప్రార్థన ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు స్వరాన్ని మనం వింటాం. వారితో కక్షే, వీరితో కక్షే, వారితో అసమ్మతే, వీరితో అసమ్మతే, సమాధానం లేదు, ప్రార్థన లేదు. ప్రభు స్వరం నాకు వినబడలేదు అంటే నువ్వు మంచోడివే, వినబడదు నీకు. నీవు జీవితం అంతా సంఘంలో ఉన్న దేవుని స్వరం నీకు వినబడదు. ఎందుకు? నీ మధ్య ఏకత్వం లేదు, నీ జీవితంలో ప్రార్థన లేదు. ఏకత్వం ఉన్నప్పుడు, ప్రార్థన ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు స్వరాన్ని మనము వింటాం. ఈనాడు విశ్వాసులు ఎలా ఉన్నారంటే, 19వ అధ్యాయంలో ఒక మాట చదువుతారన్న. అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతారా బ్రదర్ సహాయకరంగా? అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదు. పౌలు ఎఫెసునకు వచ్చి అక్కడ కొద్దిమంది శిష్యులను చూశాడంట. వారెవరు అంటే, బాప్తీసం ఇచ్చు యోహాను యొక్క శిష్యులు. వారిని ఒక ప్రశ్న అడిగాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? ఆ మాటకు వారిచ్చిన సమాధానం ఏంటంటే, అయ్యా ఏంటేంటది, ఆ మాట మరలా పలుకు అంటున్నారు. అదేనయ్యా, మీరు ప్రభువుని నమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని అంటే, అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. ఈనాడు చాలా మంది విశ్వాసులు అలాగే ఉన్నారు. ఆత్మ ఉన్నాడన్న సంగతే తెలియకపోతే ఆత్మ స్వరమే వినపడుతుంది. ఏ బ్రదర్? అందుకనే పౌలు తేటగా వ్రాశాడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, సత్య సువార్తను విని 1:13లో క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించబడ్డారు అన్నాడు. ఏ రోజైతే యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించావో, పాపినైన నన్ను క్షమించు అని ప్రభు దగ్గర ఒప్పుకున్నావో, అప్పుడే పరిశుద్ధాత్మ నీ హృదయంలో నివాసము చేస్తున్నాడు. ఎప్పటి వరకు? 4:30లో అన్నాడు, విమోచన దినము వరకు పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించబడి ఉన్నారు. రక్షించబడిన దినమున పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉన్నాడు. అప్పటి నుండి విమోచన దినము వరకు కూడా ఆయన మన హృదయంలోనే ఉంటాడు. ఆయన మాట్లాడేవాడు, ఆయన మాట్లాడతాడు. ఆయన్ని స్వరాన్ని వినే అనుభవం నీవు నేను కలిగి ఉండాలి. అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా 7 సంఘాలకు వర్తమానం ఇస్తూ నిన్న వినుట అనే పాఠాన్ని మనం విన్నాం. సంఘములతో ఆత్మ చెప్పు సంగతులు చెవులు గలవాడు వినుడుగా. ఎవరు చెప్పు సంగతులు? యోహాను చెప్పే సంగతులు కాదు, దేవుని సేవకులు చెప్పే సంగతులు కాదు. సంఘములతో ఆత్మ చెప్పు సంగతులు చెవులు గలవాడు వినుడుగాక. మన ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన మాట్లాడేవాడు. ఆయన స్వరాన్ని వినగలిగితే అది క్షేమం, అది సంఘానికి ఆశీర్వాదం, అది సంఘానికి దీవెన. ఈ దినాల్లో సంఘాల్లో సమస్యలు, సంఘాలు అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటంటే, మనుషుల స్వరాలు ఎక్కువ వినబడుతున్నాయి. మనుషుల స్వరాన్ని ఎక్కువగా వింటున్నాం, ఆత్మస్వరం లేదు. దేవుని స్వరము సంఘాల్లో వినబడడం లేదు. ఆ దినాల్లో యెహోవా వాక్కు ప్రత్యక్షం అవట అరుదు అని సమూయేలు 1వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడింది. ఆ దినాల్లో
యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ఆ దినాల్లో నేనంటాను, అది ఈ దినాల్లో కూడా, అదే దినాల్లో కూడా, ఈ దినాల్లో కూడా యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదైపోయింది. మనుషుల స్వరాలు వినబడుతున్నాయి, మానవుని మాటలు వినబడుతున్నాయి. ప్రభు స్వరం, ప్రభు మాట ఈ దినాల్లో సంఘాల్లో వినబడడం లేదు. అలాంటి అరుదైన దినాలలో బాలుడైన సమూయేలుతో ప్రభు ఏం చేశాడు? మాట్లాడాడు. అరుదుగా ఉన్న దినాల్లో మాట్లాడకుండా మౌనంగా ఉండిన వాడు కాదు మన ప్రభు. ఒకసారి కాదు సుమా, 2 సార్లు కాదు సుమా, 3 సార్లు కాదు, దాదాపు 4 పర్యాయాలు సమూయేలు సమూయేలు అని ప్రభు సమూయేలును పిలిచాడు. ఆయన అందించాలి అనుకున్న సందేశాన్ని బాలుడైన సమూయేలుకు దేవుడు ఇచ్చాడు. ఈ ఉదయకాలం అంతియోకయ స్థానిక సంఘమును గురించి మనము ఆలోచన చేస్తూ ఉండగా, ఆలకిస్తూ ఉండగా పరీక్ష చేసుకుందాం. మన స్థానిక సంఘాలలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయా? ఒకటి, వారు ఎలాంటి సంఘం అనుకున్నాం? చెప్పాలి. ఎలాంటి సంఘం? ఏకంగా ఉన్న సంఘం. అర్థం కావట్లేదా? అర్థం కాకపోతే చేయి చూపించండి, అర్థమయ్యేటట్లు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. 2, అది ప్రార్థించిన సంఘం. 3, దేవుని స్వరమును విన్నటువంటి సంఘం. 4వ మాటకు వెళ్ళిపోదాం. 13వ అధ్యాయం 1వ వచనం చివరి లైన్ చదువుదాం. 1వ వచనం చివరి లైన్. సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. 4వ మాట, అంతియోకయ స్థానిక సంఘం అది ఎలాంటి సంఘము అంటే కృపావరాలు కలిగిన సంఘం. ఏ సంఘం అది? కృపావరాలు కలిగిన సంఘం. ఆ సంఘములో ఎవరున్నారంట? ప్రవక్తలు ఉన్నారు. ఆ సంఘములో ఇంకెవరున్నారంట? బోధకులు ఉన్నారు. అది కృపావరాలు కలిగిన సంఘం. కృపావరాలు లేని సంఘము కాదది. ఆత్మీయ సామర్థ్యము లేని సంఘము కాదది. అది ఎలాంటి సంఘము అంటే అది కృపావరాలు కలిగిన సంఘం. ఆ సంఘములో ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు అంటే అర్థం మనందరికి బాగా తెలుసు. ఏంటది? ప్రభు పక్షాన ప్రజలతో మాట్లాడే వ్యక్తిని ఏమంటారు? ప్రవక్త. ప్రభు పక్షాన ప్రజలతో మాట్లాడే వ్యక్తిని ప్రవక్త అంటారు. అంటే ప్రభు పక్షాన మాట్లాడే వ్యక్తులు అంతియోకయ స్థానిక సంఘములో ఉన్నారు. ఇంకెవరున్నారంట? బోధకులు అన్నారు. కృపావరాల ప్రస్తావన పౌలు రోమపత్రిక 12వ అధ్యాయంలో రాశాడు, కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయంలో రాశాడు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో రాశాడు. ఈ 3 స్థలాల్లో కృపావరాల ప్రస్తావన మనం చూస్తాం. కొరింథీ మొదటి పత్రిక 12లో, రోమపత్రిక 12వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఈ 3 చోట్ల కృపావరాల ప్రస్తావన మనం చూస్తాం. ప్రతి స్థానిక సంఘములో కృపావరాలు కలిగిన వారు ఉండాలి. నన్ను ఇలా చెప్పనివ్వండి, చాలా బాధాకరమైన సంగతి ఏంటంటే సంఘాలు చాలా ఉన్నాయి. ఒక గ్రామానికి 4, 5, 6, 7, 8, 10 సంఘాలు కూడా ఉన్న గ్రామాలు ఉన్నాయి. కానీ సంఘాలలో కృపావరాలు కలిగిన వారు లేరు. ఆధిపత్యం కోసం, నాయకత్వం కోసం, పేరు కోసం, ప్రఖ్యాతి కోసం సంఘాలు విభజిస్తున్నారు, సంఘాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మంచిదే, సంతోషమే. కానీ ఆ సంఘాలలో కృపావరాలు కలిగిన వారు లేరంటారా? మీకు తెలీదా? ఎన్ని స్థానిక సంఘాలు ఆదివారం కనీసం ఆరాధనలో కూడా తలంపులు అందించలేని సంఘాలు ఉన్నాయండి. నేను వాస్తవం చెప్తున్నాను. ఆదివారం ఆరాధనలో నిలబడి 10 నిమిషాలు ప్రభువుని గురించి మాట్లాడలేని సంఘాలు ఉన్నాయి. ఎంత బాధాకరం. సంఘం ఏర్పడి 10 ఏళ్ళైనా, 15 ఏళ్ళైనా, 20 ఏళ్ళైనా ఇంకా ఎవరో ఒకరు రావాలి, సంఘంలో వాక్య పరిచర్య చేయాలి. కృపావరాలు కలిగిన సంఘాలు లేవు. చాలా వేదనతో ఈ మాట చెప్తున్నా. కృపావరాలు కలిగిన సంఘం అంతియోకయ సంఘం. అంతియోకయ సంఘం. ఇక్కడ ఒక సమస్య ఉంది. ఏంటంటే చాలా మందికి వారికి ఉన్న కృపావరం ఏంటో వారికి తెలియదు. ఇది ఒక పెద్ద సమస్య.
ప్రతి ఒక్కరికి కృపావరాలు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావో ఆ రోజే నీకు కృపావరాన్ని ఇచ్చేశాడు. ఆ కృపావరం ఏంటో గుర్తించడంలో నీవు నేను వెనకబడ్డాం. గుర్తిద్దాం. ఆ కృపావరాన్ని మనకిచ్చిన సామర్థ్యం ఏంటో దాన్ని గుర్తిద్దాం. లేని దానికోసం ప్రయాసపడబాకండి. ఉన్నది ఏంటో అది గుర్తించండి. ఇది చాలా ప్రాముఖ్యమైంది. ప్రభు నాకు ఇచ్చిన కృపావరం ఏంటి? వాక్య పరిచర్య చేయడమా, లేక బర్నబాలాగా ఆదరించడమా, లేక సంఘములో పరిచర్య చేయడమా, పంచి పెట్టడమా? అది కూడా కృపావరమే. అందుకే ఆ 3 రెఫరెన్సులు చదివా. మీరు అభ్యాసం చేయండి. కృపావరాలు ఎన్నో, రకరకాలైన నానా విధాలైన కృపావరాలు. ఈ కృపావరం వీటిలో ఖచ్చితంగా ఏదో ఒకటి నీకు ఇచ్చుంటాడు ప్రభు. నీకు ఇచ్చిన కృపావరం ఏంటో మొట్టమొదటి నీవు కనుగొనాలి. అది మొదటి సంగతి. చాలా మంది కనుగొంటారు, వారికి ఉన్న కృపావరం ఏంటో వారికి బాగా తెలుసు. కానీ సమస్య ఏంటంటే తెలిసిన కృపావరాన్ని వారు అభ్యాసము చేయరు. తలాంతుల గురించి ప్రభు ఉపమానం చెప్పాడు కదా. ఒకటికి 5, ఒకటికి 2, ఒకటికి 1. ఈ 1 తీసుకున్నవాడు ఏం చేశాడు? చక్కగా మంచిగా గుంతదవ్వి అందులో పెట్టేశాడు. చాలా మంది విశ్వాసులు ఇలాగే ఉన్నారు. వారికి ఇచ్చిన కృపావరం ఏంటో వారికి తెలుసు. నాకేమో ఇదే ఇచ్చాడు, ఆయనకేమో అన్ని ఇచ్చాడు. ఆయన వాక్యం చెప్తాడు, అనువాదం చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, నాకేమో ఇది కూడా లేదు అని చెప్పి ఆ ఉన్న ఒక్కదాన్ని ఏం చేస్తున్నారు? పాతి పెడుతున్నారు. అందుకనే పౌలు అంటాడు తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, ఓ తిమోతి, నీలో ఉన్న కృపావరాన్ని ప్రజ్వలింపచేయి. నీలో ఉన్న కృపావరాన్ని ఏం చేయాలంట? ప్రజ్వలింపచేయి. ఆ కృపావరం ఏంటో గుర్తించడం మొట్టమొదటి సంగతి. ఇక్కడ గుర్తించిన కృపావరాన్ని ఏం చేయాలి? అభ్యాసము చేయాలి. నీకున్న కృపావరాన్ని ఉపయోగించాలి, ప్రయాసపడాలి. ఓ తిమోతి, నీలో ఉన్న కృపావరాన్ని నిర్లక్ష్యం చేయబాకన్నాడు. ఆ కృపావరాన్ని ప్రజ్వలింప చెయ్యి అంటున్నాడు. మనకున్న కృపావరాలు ఉపయోగిద్దాం. ప్రభు మహిమ కొరకై వాటిని సాధన చేద్దాం. ప్రభు మహిమ కొరకై వాటిని ఉపయోగిద్దాం. ఇంకొక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. 12:15 వరకు నాకు సమయం ఉందనుకుంటున్నాను. నేను ముగిస్తాను. అంతియోకయ స్థానిక సంఘమును గురించి మనం ఆలకిస్తూ ఉన్నాం. అది ఏకముగా ఉన్న సంఘం, అది ప్రార్థించిన సంఘం, అది దేవుని స్వరమును విన్న సంఘం. 4వది అది కృపావరాలు కలిగిన సంఘం. చివరి మాట, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. వచనం 3 చదువుదాం. 13వ అధ్యాయం వచనం 3. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. 4వ మాట లేక 5వ మాట, సువార్త పట్ల భారము కలిగిన సంఘం. చివరి మాట, అంతియోకయ సంఘం ఎలాంటి సంఘం అంటే సువార్త పట్ల వారికి ఏముంది? భారం ఉంది. సువార్తీకరణ కొరకై క్రీస్తు ప్రభు వారిని గురించిన సువార్త అన్య జనులలో ప్రకటించబడడానికి పౌలును బర్నబాలను అంతియోకయ సంఘం ఏం చేస్తున్నారు? ప్రత్యేకపరుస్తూ ఉన్నారు. వారిని పంపుతూ ఉన్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చివరి వచనంలో ప్రభు అన్నాడు. మత్తయి సువార్త 9 చివరి వచనంలో, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా. పనివారిని పంపమని మీ పరలోకపు తండ్రికి ప్రార్థన చేయండి. 9వ అధ్యాయం చివరి వచనంలో ఆ మాట మనం చూస్తాం. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక పనివారిని పంపమని కోత యజమానిని వేడుకోండి. ఆ శిష్యులతో చెప్తున్నాడు, ఈరోజు మనతో చెప్తున్నాడు. కోత విస్తారంగా ఉంది, సువార్తీకరణ తగ్గిపోతూ ఉంది. ఈ దినాల్లో సువార్త పట్ల భారం కలిగిన సంఘాలు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? చాలా తక్కువ ఉన్నాయి. బ్రదర్స్ అసెంబ్లీలో చాలా అతిశయంగా నేను చెప్పగలను. విజయవాడ అప్పర్ రూమ్ క్రిస్టియన్ అసెంబ్లీ పెద్దలు ఓటీ జేమ్స్ గారు, పెద్దలు సూర్యప్రకాష్ రావు గారు ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో సువార్తను వెదజల్లారండి.
నేను చిన్నవాడినై ఉండగా సుమారుగా 25 ఏళ్ల క్రితమే భయంకరమైన అడవుల్లో కూడా మంచినీళ్ళు దొరికేవి కాదు, ఆహారం దొరికేది కాదు. అలాంటి ప్రాంతాల్లో కూడా ఓడి జేమ్స్ గారు సువార్త చెప్పాలయ్యా మనము అని చెప్పి సువార్త కోసం బహుగా ప్రయాసపడిన సంఘం. ఆంధ్రాలో చాలా అతిశయంగా నేను చెప్పగలను. అప్పర్ క్రిస్టియన్ అసెంబ్లీ విజయవాడ. ఆంధ్ర రాష్ట్రం అంతటా, తెలంగాణ రాష్ట్రం అంతటా పత్రిక ప్రకటించని గ్రామం అంటూ ఏది ఉండదు కాబోలు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ప్రతి మారుమూల ప్రాంతానికి వెళ్ళి సువార్తను గంభీరంగా ప్రకటించారు. ఇది నాలో అలాంటి సంఘాలు కావాలి. సువార్త పట్ల భారం కలిగిన వారు. సభల కొరకు ఎంతైనా ఖర్చు చేస్తాం, ఏదైనా ఇస్తాం. అదే సువార్త కొరకు ఏమండి, ఓ 10 మంది సహోదరులు సువార్తకి వెళ్తున్నారు అంటే ఎంతమంది ప్రార్థన చేస్తారు, ఎంతమంది సహకరిస్తారు? సువార్త పట్ల భారం ఉందా? సంఘము సువార్తీకరణ చేయాలి. ఏ స్థానిక సంఘం అయితే సువార్త ప్రకటిస్తారో అది సజీవమైన సంఘం. స్థానిక సంఘములో సువార్తీకరణ జరగడం లేదా, సంఘము నుండి సువార్త వినబడం లేదా, అయితే వినండి, అది మృతమైన సంఘముతోటే సమానం. సంఘాలలో సువార్త వినబడాలి, స్థానిక సంఘము నుండి సువార్త ప్రకటించబడాలి. కొలసి పత్రిక చదవండి మీరు. పౌలు కొలసి సంఘంతో మాట్లాడుతూ వారు సువార్త విషయంలో ఎంత ప్రయాసపడ్డారు. నా బంధకాలలో మీరు పాలివారయ్యారు అంటాడు పౌలు. ఏమయ్యారంట? బంధకాలలో పాలివారు. సువార్త కోసం బంధించబట్టానికైనా, సువార్త కోసం చెరసాల్లో వేయబట్టానికైనా వారు ఇష్టపడుతున్నారు. బెల్గాం నుండి సోదరులు పాల్ గారు వచ్చారు. వారు నిన్ను మాట్లాడుతూ అన్నారు, ఒక సహోదరుడికి సువార్త ప్రకటించిన కారణాన్ని అరెస్ట్ చేశారట. అది జరిగి చాలా దినాలు అవుతుంది, ఇంకా బెయిల్ రాలేదు అని నిన్న అన్న చెప్పారు. నిజమే, కొద్దిమంది ఉన్నారు సువార్త కోసం బంధించబడడానికి కూడా వెనకంజ వేయకుండా సువార్తను ప్రకటిస్తున్నారు. అలాంటి కొద్ది వారికి బెయిల్ కూడా రాలేదంట. స్థానిక సంఘము ద్వారా సువార్త ప్రకటించబడుతుందా? సువార్తను ప్రకటిస్తూ ఉన్నామా? సువార్తను అందిస్తూ ఉన్నామా? అంతియోకయ స్థానిక సంఘం సువార్తికులను పంపినటువంటి సంఘం. ఒక ప్రశ్న వేయనివ్వండి, మీ స్థానిక సంఘం ద్వారా ఎంతమంది సువార్తికులు పంపబడ్డారు? స్థానిక సంఘం విషయంలో అతిశయిస్తున్నాం, ఆనందపడుతున్నాం. కానీ మన స్థానిక సంఘము ద్వారా మేము అది చేశాం, ఇది చేశాం, అది చేశాం, అంత చేశాం, ఎంత చేశాం, మంచిదే. కానీ మీ స్థానిక సంఘము ద్వారా ఎంతమంది సువార్తికులు పంపబడ్డారు? అంతియోకయ స్థానిక సంఘం సువార్తికులను పంపించారు. సువార్త పట్ల భారము కలిగిన సంఘం. పాట రాసిన వ్యక్తి, వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి అని రాశాడు. చక్కని పాట. వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని ఏం చేయాలంట? పంపండి. పంపండి అంటే చాలా అర్థం ఉంది అక్కడ, చాలా లోతైన సత్యం ఉంది. పంపడం అంటే ఊరికి రైల్వే స్టేషన్ దాకా వెళ్ళి టాటా బాయ్ బాయ్ అంటాం కాదు. వారి పరిచర్యలో మనం పాలిభాగస్తులము కావాలి. వారి అవసరాల్లో మనం పాలు పంపులు పొందాలి. ఇట్స్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, గొప్ప బాధ్యత. సువార్తీకరణ ఇది చాలా ప్రాముఖ్యమైనది. సంఘములో రొట్టె విరుచు కూడిక ఎంత ప్రాముఖ్యమైందో సువార్త ప్రకటించడం కూడా అంతే ప్రాముఖ్యమైంది. నేను ముగిస్తాను. అంతియోకయ స్థానిక సంఘంలో ఉన్న లక్షణాలు క్లుప్తంగా ఒక 5 మాటలు మనం చూసాం. ఒకసారి 5 మాటలు చెప్పుకొని ముగించుకుందాం. 1, ఎలాంటి సంఘం? ఏకముగా ఉన్న సంఘం. 2, ప్రార్థించిన సంఘం. 3, ప్రభువు స్వరమును లేక దేవుని స్వరమును విన్న సంఘం. 4, కృపావరాలు కలిగిన సంఘం. 5, సువార్తను ప్రకటించిన సంఘం, సువార్త భారము కలిగిన సంఘం. అలాగూ మన స్థానిక సంఘాలు ఉండాలని దేవుని వాక్య ఆధారంగా సెలవిస్తూ ముగిస్తూ ఉన్నాను. మనందరి వినికిడిలో ప్రభువు ఈ తలంపులు దీవించును గాక.
ప్రార్థన చేద్దాం. పూజారుడా మీకు వందనాలు. ఈ ఉదయకాలం చెప్పబడిన మాటలు మా సంఘ జీవితాలలో స్థిరపరచుకోవడానికి, ఆ చొప్పున మా స్థానిక సంఘాలను బలపరుచుకోవడానికి మీ కృప మాకు అనుగ్రహించమని మీ దాసుడు మాట్లాడవలసి ఉండగా బలపరిచి అవసరమైన సంగతులు మీ దాసుని ద్వారా మాకు అందించమని, మహిమ పొందమని క్రీస్తు యేసు అమూల్యమైన నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.